మీరు అరికెల గురించి చూస్తే ఎముకలు దాంట్లో మజ్జ మజ్జ అనేది ఇవి సరిగా ఉంటేనే ఆరోగ్యవంతంగా ఉంటారు. ఈ ఎముకలు సమస్య ఉన్నవాళ్ళు ఏదో పోరస్గా మనం అంటారే బ్రిటిల్గా అయిపోయి ఊరికే కాస్త దెబ్బ తగిలిన ఎరిగిపోతున్నాయి బోన్లు ఇవన్నీ ఉన్న వాళ్ళకి ఇవి అరికెలు చాలా ఉపయోగపడతాయి. అరికెలు కూడా మామూలు రైస్ లాగే వండుకుంటామా? అన్ని మామూలు రైస్ ఎలా వండుకుంటామో అలానే వండుకోవచ్చు. రైస్ తో ఎలాంటి మనం స్నాక్స్ అలాంటివి కూడా చేసుకొని తీసుకోవచ్చు. అన్ని రకాలు మనం ఇడ్లీ, వడ, దోశ, మనం ఉప్మా, మనం రైస్తో ఏం తీసుకుంటాం అన్ని రకాలుగా తీసుకోవచ్చు. దీంట్లో పీచు పదార్థం ఎక్కువ ఉండటం అనేది చాలా మనకి రెండు రకాల పీచు పదార్థాలు. ఒకటేమో కరిగే పీచు పదార్థం, ఒకటేమో కరగని పీచు పదార్థం. కరిగే పీచు పదార్థం మనకి ఈ బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నిటినీ చక్కగా వాటిలో రక్తశుద్ధిని చేస్తుంది. కరగని పీచు పదార్థం మీకు ఏదైతే ఈ పనికిరాని బయటికి వెళ్ళిపోవాలో, డిటాక్స్ అవ్వాలో వాటిని చక్కగా చేయగలరు. కొంతమందికి నాకు ఈ మూత్రం సరిగ్గా రావట్లేదు, లేదా నాకు మోషన్ సరిగ్గా రావట్లేదు, 2 రోజులకు ఒకసారి అవుతుంది, వీళ్ళకి ఇవి చాలా అద్భుతంగా దాన్ని సరి చేస్తుంది. అండుకొర్రలు అంటే దాంట్లో హైయెస్ట్ ఫైబర్. వీటన్నిటికంటే ఫైబర్ ఎక్కువ ఉందంటే మీకు అది మంచి ఫుడ్ అన్నట్లే, ఇంకా చాలా మంచి ఫుడ్. దాంతో మీకు ఈ ఎక్కడ కల్మషాలు, దోషాలు రక్తంలో కానీ సప్త ధాతువుల్లో ఎక్కడ వాటిని బయటికి పంపించేయటం వాటి యొక్క పని. పుష్టిని ఇస్తుంది, వ్యర్థాలని బయటికి పంపిస్తుంది. కొర్రలు చూశారు కదా ఎలా ఉంటాయో, మీకు పసుపు రంగులో, బంగారు రంగులో. ఇవి నరాలకు నవశిష్టాన్ని అద్భుతంగా చేస్తుంది. శ్వాసకోశం మనకు కొంతమందికి ఊపిరి సరిగా ఆడలేదు, అలసట వచ్చేస్తుంది ఇటువంటి వాటికి. అట్లాగే నరాల దౌర్బల్యం, అట్లాగే మీకు మూర్ఛ రోగాలు ఉన్న వాళ్ళకి కొర్రలు అద్భుతంగా పనిచేస్తాయి. ఫిట్స్ వచ్చేస్తూ ఉంటాయి తెలియకుండా వాళ్ళకి, అటువంటి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. అట్లాగే పార్శ్వ నొప్పులు అంటారు, పార్కిన్సన్స్ కూడా వ్యాధి, నరాలకు సంబంధించింది. ఆస్తమా అంటే మనకి ఉబ్బసం ఉన్న వాళ్ళకి కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అందుకని కొర్రలు అనేది మనం రోజువారీ వారానికి 2 రోజులు కొర్రలు, 2 రోజులు ఊదలు, ఆ విధంగా ఒక రోజు సామలు, ఆ విధంగా మార్చి మనం తీసుకుంటే బాడీకి కావాల్సిన అన్ని రకాల కంటి చూపు దగ్గర నుంచి, నికిడి దగ్గర నుంచి, శ్వాస దగ్గర నుంచి, మనకి నోటికి సంబంధించింది కానీ, చర్మానికి సంబంధించింది, పొట్టకు సంబంధించింది, అన్ని సప్త ధాతువులు బాగుండాలంటే ఇవి మనం మార్చి మనం తీసుకోవాలి. అప్పుడే ఆరోగ్యం చక్కగా ఉంటుంది. సామలు చూడండి, దానికి అది అద్భుతమైంది. జననాంగాలు అంటే మనం పిల్లలు లేని వాళ్ళు, పిల్లలు బాగా ఉండాలన్నా, పిల్లలు బాగా ఇన్ఫెర్టిలిటీ ఇష్యూ చాలా ఎక్కువైపోయింది మధ్య. అవును, అందువలన దాంట్లో వీర్యకరణాలని బాగా ఉత్పత్తి చేస్తుంది. ఇది మంచి. అందుకని సామల్ని ఈవెన్ వెంకటేశ్వర స్వామికి కూడా ఈరోజు కూడా వకులాదేవి అప్పుడు సామలే ఎక్కువగా సామలు ఇస్తూ ఉండేదని ఈరోజు కూడా వెంకటేశ్వర స్వామికి సామలు అనేది ముందు పెడతారు. దాన్ని ప్రసాదంగా మనం తీసుకోవాలి. మనం తీసుకుంటే మనలో ఈ శక్తి వస్తుంది. అది భగవంతుడికి పెట్టడం అనే దాంట్లో అది ఉద్దేశం ఏంటంటే, మీరు కూడా భగవంతుడు ఆ విధంగా మంచి చేయిస్తాడు కాబట్టి, మంచి తిన్నాడు కాబట్టి, ఆ విధంగా అంత శక్తివంతుడు, బలవంతుడు, ఐశ్వర్యవంతుడు అయ్యాడు కాబట్టి అవే మీరు కూడా తీసుకోవాలి. వాటిని వారికి పెట్టినట్టు పెట్టి మనం ప్రసాదంగా మనం స్వీకరించాలి. సో 5 types ఆఫ్ మిల్లెట్స్ ఇది. ఈ 5 రకాల మిల్లెట్స్ మెయిన్ మనకి చూడవలసిన దీంట్లో ఏంటంటే, నానబెట్టడం అనేది ముఖ్యం. రాత్రిలో నానబెట్టి పొద్దున్న వంట, పగలల్లో నానబెట్టి రాత్రి వంట. ఈ వంట చేసుకునేటప్పుడు తిప్పుతూ ఉండాలి. ఏంటంటే అది నీళ్ళు పోసేసి ఉడకబెట్టి అన్నంలాగా అట్లా కాకుండా ఎంత తిప్పుతుంటే
అంతా మీకు బాగా అది ప్రతి అణువు వాటర్ కంటెంట్ దాంట్లో వెళ్ళి అది సరిగ్గా ఆహారానికి మనం జీర్ణ వ్యవస్థ బాగా జరుగుతుంది. అలాంటి దాన్ని అంబలిగా చేసుకునేది అది తప్పకుండా పదే పదే ఎందుకు అంబలి అంటున్నానంటే దీనికి మించింది రుచికరంగా ఉంటుంది, ఎంతో రుచిగా ఉంటుంది. దాంట్లో మీరు మీకు ఇష్టమైంది పీకిలు ఏది వేసుకున్నా కూడా మళ్ళా ఏమి తినొద్దు, నాకు ఓన్లీ అంబలిస్తే చాలు అన్నట్టుగా అంబలితోనే ఉండేవాళ్ళు ఉంటారు. ఇది పంటలు కూడా మనం దీంట్లో పండించేటప్పుడు ఏ ఫెర్టిలైజర్స్, కెమికల్స్, పెస్టిసైడ్స్ ఇవన్నీ వాడిన అవసరం లేదు. అందువల్ల వీటిలో మంచి సారవంతంగా ఉంటుంది. మనం అదే రైసు, గోధుమ ఇవన్నీ మనం దానికి బాగా పెస్టిసైడ్స్ వేస్తాం, అనేక ఎరువులు వేస్తాం. ఇవన్నీ వేస్తే దాంట్లో ఉన్న అనారోగ్యం ఏదైతే ఉందో అది మన బాడీకి కూడా అనారోగ్యవంతంగా జరుగుతుంది. అందువల్ల మనం ఈ మిల్లెట్స్ అనేది ప్రాధాన్యతగా మళ్ళా తిరిగి ఈ రోజున ఇప్పుడు పోయింది. అది ఏంటంటే రైస్లోకి వచ్చేసారు. 100కి 99 మంది రైస్కి అలవాటు పడ్డారు. దీంట్లో ఈ మిల్లెట్స్తో పాటుగా మనకి పప్పులు ఉన్నాయి, అనేక రకాల పప్పు దినుసులు. అవి కూడా మనం ఈ పెసరపప్పు, అన్ని రకాల ఏదైతే కూరలు చేసుకోవటానికి కందిపప్పు, ఇవన్నీ కూడా అద్భుతమైనది. అందుకని మనం వడ అంటే మనం గారెలు తీసుకున్న వాళ్ళు శక్తివంతంగా ఉంటారు. అది అరుగుదల కూడా మనకి బాగా చేస్తుంది. కాయ కష్టం చేసేవాళ్ళు ఆ రోజుల్లో నాకు తెలిసిన వాళ్ళు 25 గారెలు తినేవాళ్ళు. ఈరోజు ఒక గారె తినేదానికి అమ్మో అయ్యో అంటున్నారు. ఆ విధమైన శక్తివంతంగా తీసుకురావడానికి సిరిధాన్యాలు చాలా అద్భుతమైనవి, ఆరోగ్యవంతమైనవి. ప్రొడక్షన్ మనం రాబోయే పిల్లలు కూడా వాళ్ళు పుష్టిగా వాళ్ళ యొక్క అన్ని అంగాలు అంగదోషం లేకుండా వస్తారు. లేకపోతే ఒకళ్ళు 5 ఏళ్ళు బదులు 6 ఏళ్ళు 7 ఏళ్ళు, ముక్కు స్ప్లిట్, పెదాల స్ప్లిట్, చెవులు వంక, అన్ని రకాల అంగదోషాలతో పుడుతున్నారంటే సరైన పోషక పదార్థాలు భార్యాభర్తలు తీసుకోలేదని. అందువల్ల మనం కొంతమంది తెలివి లేకుండా పుడతారు. వాళ్ళకేం తెలియదు. 20 సంవత్సరాలు వచ్చినా కూడా పసిపిల్లల్లాగానే వాళ్ళు ఉంటారు. మానసిక స్థితి పరిణితి ఉండదు, అది తెలియదు. వాళ్ళు పిల్లలాగా ఉంటారు. దానికి కారణం ఏంటంటే మన పోషక పదార్థాలు మనం సరిగ్గా ఇవ్వలేదు, తీసుకోలేదు. అందువల్ల మనం రాబోయే జనరేషన్స్ కూడా మంచిగా ఉండాలి, ధైర్యవంతులుగా, సాహసవంతులుగా ఉండడానికి శక్తివంతంగా ఉంటేనే కదా. ఆ శక్తి రావాలంటే ఈ మిల్లెట్స్ అనేది చాలా ముఖ్యమైనది. చేస్తున్న అది కృషి అంతా ఇంత కాదు. ఇవి మరి పండించటంలో మనం నీళ్లు ఉండయి వరి పండిద్దాం, గోధుమలు పండిద్దాం అనేది పూర్తిగా అది మళ్ళా తిరిగి నీళ్లు ఉన్నా కూడా కొద్ది నీళ్ళతోనే మనం వాటర్ అనేది రిసోర్స్. ప్రపంచంలో వాటర్ లేకపోతే ఆ ప్లానెట్ లేదు. వాటర్ ఉంటేనే. వాటర్ ఉండాలంటే మనం ఈ విధమైన మిల్లెట్స్ వాడుకోవడం వలన తక్కువ వాటర్తోనే మనం మిల్లెట్స్, తక్కువ వాటర్ అంటే ఓన్లీ రెయిన్ఫాల్తోనే సరిపోతుంది. వేరే మనం వాడే వాటరు ఒక్కొక్క కేజీకి 20,000 లీటర్స్, మనం 10 to 20,000 లీటర్స్ మనం వాడుతున్నాం ఒక కేజీ రైస్ పండించాలంటే. దీనికి అలా అంత వాటర్ మనం సేవ్ చేయగలిగితే మన రాబోయే జనరేషన్స్ మనని తిట్టుకోరు. ఎందుకంటే మీరు ఉన్న వనరులన్నీ వాడేసుకున్నారు, మేము వచ్చేదానికి మా నీటి కొరత, మాకు భూమిలో అంత సారవంతం లేదు, మాకు అనేక రకాల జబ్బులు రావడానికి కారణం మీ తరం చేసింది. ఇన్ని తరాలుగా భూమిని సంరక్షించింది మీ యొక్క తరం. ఈ తరమే మేము మమ్మల్ని ఏదో మీరు ఎరువులని, ఈ క్రిమికీటకాలకి పెస్టిసైడ్స్ అని ఇవన్నీ తీసుకొచ్చి భూమికి భూ కాలుష్యం చేశారు, జల కాలుష్యం చేశారు, వాయు కాలుష్యం చేశారు. అన్ని రకాల కాలుష్యాలు మీరు తీసుకొచ్చింది ఈ జనరేషను. మనమే మళ్ళీ తిరిగి ఈ మార్పు తీసుకురాకపోతే నెక్స్ట్ జనరేషను మనం క్షమించదు. ఖచ్చితంగా సార్, పెద్దవాళ్ళు చాలా చక్కటి మాట చెప్పారు. అందరూ కూడా దీన్ని ఆచరించాలని కోరుకున్నాము.
ఆరోగ్యవంతంగా ఉండడం అనేది ఒక గొప్ప వరము. సో ఆరోగ్యం కోసము మన ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించాల్సిందే. మీరు చెప్పిన విధంగా రైస్, వీట్ ఇలాంటివి కాకుండా ఈ మిల్లెట్స్ తీసుకోవాలి. మిల్లెట్స్ని క్యాన్సర్ పేషెంట్స్ కూడా మిల్లెట్స్ ఇవ్వాలని చెప్తూ ఉంటారు. క్యాన్సర్ అని కాదు, ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సింది. జబ్బును పడిన వాళ్ళు ఈ మిల్లెట్స్ తీసుకోవటం వలన 1.5 year లోపల తిరిగి మళ్ళీ మామూలు ఆరోగ్యవంతులుగా అవుతారు. మొదటి నుంచే మనం తీసుకుంటున్నాం అనుకోండి, జబ్బులు బాగానే పడము. ఆ జబ్బులు బాధ పడటమే కాకుండా ఒక శక్తివంతంగా, ఒక యవ్వనం, ఆ గ్లో కూడా దీనివల్ల మీకు, లేకపోతే నీరసంగా ఏదో ఎందుకు బతుకుతున్నాం అనే దాంట్లో చాలామంది ఏదో గడిపేస్తున్నారు. మన యాక్టివ్ లైఫ్ ఉండాలి. యాక్టివ్ లైఫ్ ఉండాలంటే శక్తివంతంగా ఉండాలి. శక్తివంతంగా ఉండాలంటే శక్తివంతమైన ఆహారం తీసుకోవాలి. అది మిల్లెట్స్. ఖచ్చితంగా సార్. దీన్ని వండుకునే విధానం కూడా చాలా మందికి తెలియట్లేదు. చాలా సోక్ చేసి దాన్ని ఒక పద్ధతి ప్రకారంగా దీన్ని కుక్ చేయాల్సి ఉంటుంది. 1 night సోక్ చేసింది పొద్దున్నే వండుకోవాలి. డే టైం అంతా సోక్ చేసింది రాత్రి వండుకోవాలి. ఇది సింపుల్. దాన్ని వంట చేసేటప్పుడు ఇది నీళ్ళలో వేసినాక ఇది శుద్ధగా అవ్వకుండా కాస్త మధ్య మధ్యలో గడితో తిప్పుతూ మనం చేసామంటే అది చాలా టేస్టీగా వస్తుంది. లేకపోతే ఉండలుగా అదొక రకమైన. నెక్స్ట్ నాకైతే రెసిపీస్ చూపించాలి. మనం లాస్ట్ టైం చేసిన చాలా రకాల రెసిపీస్ అనేవి మనం చూపించాము. సో అది ఈ సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాం సార్. మా కోసం మీ విలువైన టైం కేటాయించినందుకు, ఇంత విలువైన సమాచారం చెప్పారు. అందరూ కూడా దీన్ని పాటించాలని కోరుకున్నాం. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్.